హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. పొద్దునే పల్లెలు చూసామంటే ఎంత ప్రశాంతంగా అందంగా కనిపిస్తాయి కదా. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి. చలికి బాగుంటుంది. ఇప్పుడు తెల్లవారిపోయింది కదా, కానీ చందమామ చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో. పొద్దున్నే బయట వచ్చామంటే గజగజ అయితే వణికిపోతా అంటామా. అందుకే అమ్మ అయితే స్వెటర్ వేసుకొని దానిపైన మళ్ళీ టోవల్ అయితే కప్పుని అయితే ఇంకా చెత్తలు ఊడుస్తూ ఉంది. ఇంకా మన ఇంట్లో పనులు అయితే వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎండలు వచ్చినా, ఏమొచ్చినా కూడా మన ఇంట్లో పనులు అయితే ఆగవు. పనులు చేసుకుంటూ పోతూ ఉండాలంటే. ఇంకా చెప్పాలంటే మా పల్లెల్లో అయితే నాటుకోళ్ళు అయితే చాలా బాగా పెంచుతూ ఉంటారు కదా. ప్రతి ఇంట్లోనూ నాటుకోళ్ళు అయితే పెంచుతారు. ఈ అక్క వాళ్ళకి చూడండి ఒకరికి ఎన్ని కోళ్ళు ఉన్నాయో. ఈ మొత్తం కోళ్ళంతా అక్క వాళ్ళవే. చూసే వాళ్ళైతే చాలా మంది అనుకుంటారు పల్లెలో ఉండే వాళ్ళైతే నాటుకోళ్ళు అయితే బాగా తినొచ్చు అని. కానీ మేము తినేది అయితే బ్రాయిలర్ కోళ్ళు ఎక్కువగా. నాటుకోళ్ళు అయితే అమ్మేస్తూ ఉంటారు. ఎక్కువగా టౌన్కి పోయి అయితే చికెన్ అలా తెచ్చుకుంటా ఉంటాము. నాటుకోళ్ళు చాలా రేట్ ఉంటాయి కాబట్టి అవి అయితే అమ్మేస్తూ ఉంటారు. దాంట్లో సగం డబ్బులకి అయితే మనకి 1 కేజీ బ్రాయిలర్ కోళ్ళు అయితే వచ్చేస్తుంది. నాటుకోళ్ళు తింటే హెల్త్ కూడా చాలా మంచిది. బ్రాయిలర్ కోళ్ళు అయితే ఇంజక్షన్లు అలా వేసి అంతా పెంచుతూ ఉంటారు కదా, అవైతే హెల్త్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ తప్పదు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనం జీవనం సాగించాలంటే మనకు మనీ అయితే చాలా అవసరము. నిజమే కదండి. దేంట్లోనైనా ₹1 మనకు ఆదాయం వచ్చినా కూడా మన ఇంట్లో పిల్లలకు కానీ లేకుంటే చదువుల పరంగా కానీ మన ఇంటి అవసరాలకు కానీ ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ మా ఇంటి ముందర అయితే ముగ్గు వేస్తూ ఉంది. నన్నైతే వేయమని చెప్పింది. నాకైతే ఒకప్పుడైతే చాలా ముగ్గులు అయితే వస్తుండే. ఇప్పుడైతే ముగ్గులన్నీ మర్చిపోయాను. బెంగళూరులో అయితే ముగ్గులు వేసుకుంటాను, కానీ ఇవి శుద్ధ ముక్కలు ఉంటాయి కదా, వాటితో అయితే గిర్రలాగా గీస్తాను, లేకుంటే ఓన్గా ఏమైనా డిజైన్లు అలా వేసేస్తాను. ముగ్గు పిండితో అయితే ఎక్కువ పోయిన ఏమైనా పండుగలు అలా వచ్చినప్పుడు అయితే అలా ఫెస్టివల్స్కి అయితే పోస్తూ ఉంటాను. అందుకేనేమో ముగ్గులంతా మర్చిపోయాను. ఇంకా నేను వేయలేదు మానేసరికి ఇంకా అమ్మే ముగ్గు అయితే వేసుకుంటుంది. అమ్మ ఇట్లా గిర్రల ముగ్గులు ఉంటాయి కదా, అవి అయితే భలే వేస్తూ ఉంటుంది. ఏవో చాలా ముగ్గులు ఒక రోజు పోసినవి అయితే ఒక రోజు వేయదు, అంత బాగా వేస్తూ ఉంటుంది. ఇంకా మా ఇంటి దగ్గర అయితే కూరగాయ మొక్కలు అయితే అమ్మ చాలా వేసింది, కానీ ఆకుకూరలు అలాంటివి అయితే వేసింది, కానీ అయిపోయినాయి. మొత్తం అంతా కోసేసాము. ఇంకా ఏమైనా ఆకుకూర పప్పు చేసుకుందామంటే అంతలోనే ఇంకా కూరగాయల వైపు అయితే వెళ్తా ఉన్నాడు దారింటి. ఇంకేమైనా ఆకుకూరలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర అయితే గురుగాకు అలాంటివంతా ఉన్నాయంట. ఇంకా గురుగాకు అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మాకు కూడా చాలా ఇష్టము. ఈ గురుగాకు అయితే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి అన్ సీజన్లో అయితే కొనుక్కుంటున్నాము. లేకపోతే చేన్ల కాలంలో సంవత్సరంలో అయితే ఒక 3 months వరకు అయితే మనకు ఆకు దొరుకుతూ ఉంటుంది. ఈ శనగ చెట్లు వేశారు కదా, అందులో అయితే దొరుకుతూ ఉంటుంది. అప్పుడైతే కొనే పని లేకుండా ఒక పెద్ద మోపులు కూడా కట్టుకొని రావచ్చు, అట్లయితే పండుతూ ఉంటుంది. మేము ఎప్పుడు కొనము. కానీ ఇప్పుడైతే ఇంకా వీళ్ళు టమాటా చెట్లు అట్లా ఉంటాయి కదా, వాటిల్లో అయితే పండిస్తూ ఉంటారు. ఇంకా దాని నుండి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇంకా మేము ఒక కట్ట తీసుకున్నాము. కట్ట వచ్చి ₹30 అయితే పడింది. బాగున్నా, నువ్వు బాగున్నావుట.
ఇంకా ఇక్కడైతే ఒక చిన్న పిల్లి ఉంది కదా, దీని సంగతి ఏంటంటే ఇది అమ్మ వాళ్ళు పెంచేది కాదు, నాకైతే దొరికింది. మేము నైట్ చెల్మంట వేసుకొని కాచుకుంటా ఉన్నామా, ఒక పక్క చూస్తే పిల్లి అయితే అరుస్తానే ఉంది. చిన్న పిల్లి అరుపులు వస్తాయి కదా, అలా అయితే అరుస్తా ఉంది. ఇంకా అక్కడ ఏమన్నా పిల్లి ఏమన్నా పిల్లలు చేసుకోందేమో అని అయితే గమనం అనిపోయాము. నైట్ అంతా అరుస్తానే ఉంది. ఇంకా పొద్దున్నే అయితే నిద్ర లేచి బయట వచ్చామా, అప్పుడు చెట్లలో ఒకటి అరుస్తా ఉంది. ఇది ఇంత చిన్నగా ఉందా, నేను తీసుకొద్దామని పోతే నన్నే బెదిరిస్తూ ఉంది. అమ్మ చెప్తా ఉంది ఎవరో వదిలేసి వెళ్ళిపోయారంట. పిల్లులు అయితే చాలా పుట్టింటాయి కదా, అట్లాంటప్పుడైతే కొన్ని పిల్లులు అయితే అక్కడక్కడ వదిలిపెట్టేస్తారు, అలా ఏమో వదిలిపెట్టేశారంట. ఇంకా నాకైతే అంత చిన్న పిల్లిని చూసేసరికి చాలా బాధ వేసింది. అందుకే పాలు తీసుకొని వచ్చి అయితే పెడతా ఉన్నాను. ఇంకా ఇక్కడైతే స్నానం చేసుకోవడానికి మొహాలు కడుక్కోవడానికి అయితే ఇంకా పొయ్యి మీద అయితే అమ్మ నీళ్ళు కాగా పెడతా ఉంది. అగ్గి మొత్తం ఆరిపోయిందా, ఈ పొగకైతే కళ్ళు అయితే మంటలు అయిపోతా ఉన్నాయి. ఇంకా ఈ పొగ పోయి మంట రావాలంటే ఇంకా అగ్గిబుర్రత అయితే ఊదాలా. ఆ అమ్మ అగ్గిబుర్ర అయితే ఇక్కడ పెట్టేసి మంట మండుతూ ఉంటే ఇట్లా పొగ అయితే రాదు, ఎప్పుడైతే ఆరిపోతుందో పొగ అయితే ఇట్లా వస్తుంది. ఇంకా అగ్గిబుర్ర చూద్దాం, ఇక్కడైతే పెట్టింది అమ్మ. అగ్గిబుర్రతో పొగ అట్లా ఊపన లేదో, పొగంతా గొంతులోకైతే వెళ్ళిపోయింది. ఇంక మా ఇంటి దగ్గర అయితే పొద్దున కానీ సాయంత్రం కానీ ఇలా పొయ్యిలో అయితే అగ్గి మంటేస్తామనుకో, ఇట్లా పెద్దోళ్ళు అయితే వచ్చి కూర్చుంటా ఉంటారు. మా అవ్వ వాళ్ళు అయితే ఇద్దరు ఉన్నారు, ఈ అవ్వ ఇంకొక అవ్వ అయితే ఉంది. ఇక పొద్దున సాయంత్రం అయితే వచ్చి చెల్మంట అయితే కాచుకుంటా ఉంటారు. ఇంకా మేము అప్పుడే గురుగాకు అయితే తీసుకొని వచ్చాము కదా, దాన్ని అయితే విడిపించి పెడతా అన్నాను. ఇంకా ఇంతలోనే నేను విడిపిస్తా అంటే మా అత్త అయితే వచ్చింది. ఇలా ఇంటి దగ్గరికి అయితే పల్లెల్లో అయితే ఎవరో ఒకరు వస్తానే ఉంటారు, పలకరిస్తానే ఉంటారు. ఇంకా గురుగాకు పులిగూర చేయాలంటే పచ్చిమిర్చి ఉండాలి కదా, ఇంకా ఇంటి దగ్గర అమ్మ చెట్లు అయితే పెట్టింది, వాటిలో అయితే కాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ పచ్చిమిర్చి మొక్కల్లో ఆకు తప్పనిచ్చి కాయలు అంతా ఉన్నాయి కదా, ఆకు ఏమైంది అనుకుంటున్నారా? మా ఇంటి దగ్గర అయితే చాలా కోళ్ళు ఉన్నాయి కదా, అవైతే ఈ పచ్చిమిర్చి ఆకునైతే అయితే అస్సలు ఉన్నేవో తినేస్తూ ఉంటాయి. ఓన్లీ ఆకులు మాత్రమే తినేస్తాయి, కాయలంతా అట్లే పెట్టేసి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఉందా, అస్సలు ఒక ఆకు కూడా లేదు, కాయలు తప్పనిచ్చి అలా చేసి పెట్టేస్తాయి. మనం ఏమనుకుంటామంటే కోళ్ళు గింజలు మాత్రమే తింటాయి అనుకుంటాం కదా, కోళ్ళు గింజలే కాదు ఇలా ఆకులు కూడా తింటా ఉంటాయి. మా మొక్కలు చూస్తేనే అర్థమైపోతుంది కదా. అమ్మకైతే కొనే పని లేకుండా అయితే కూరగాయలు అయితే ఇంటి దగ్గరే పండించుకుంటుంది. టమోటాలు, ఇలా పచ్చిమిర్చి, బెండకాయలు, వంకాయలు అలాంటివి ఇంటి దగ్గర పండించే కూరగాయలు ఎరువులు వేయకుండా పండిస్తారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం కొనుక్కునే కూరగాయల కన్నా ఈ కూరగాయలు అయితే టేస్ట్ బాగుంటాయి. ఇంకా నేనైతే కూరకంతా విడిపిస్తా ఉన్నాను. అంతలో నాకు ఫోన్ అయితే వచ్చింది. ఇంకా ఇంట్లోకి పోయేసరికి ఈ అమ్మ వాళ్ళు అయితే పక్కన ఉంటారు. ఇంకా అమ్మతో మాట్లాడుకుంటూ అయితే కూరాకు విడిపిస్తా కూర్చోంది. ఈ కూరాకునైతే నేనైతే ఎంతసేపటి నుండి విడిపిస్తా ఉన్నాను. ఒక్కొక్కరమే తీసుకొని దాన్ని చూసుకుంటూ అయితే విడిపిస్తా అంటే అందుకే లేట్ అయిపోయింది.
ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు. ఈ మధ్యలో నా మొబైల్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చి వీడియోలు అప్లోడ్ చేయడానికి కానీ ఎడిట్ చేసుకోవడానికి కానీ అవుతా ఉండలేదు. అందుకైతే కొంచెం వీడియోలు అంతా లేట్గా వస్తున్నాయి. ఇక్కడేమనుకుంటున్నారా, ఈ పిన్ని వాళ్ళు అయితే శారీ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వచ్చింది. తీసుకుంటారేమో తీసుకోండి అని. ఇంకా శారీస్ అంతా అమ్మేశారంట. ఇంకా ఈ 3 ఉన్నాయి, మీకు వీటిలో కావాలంటే తీసుకోండి అని చెప్తా ఉన్నారు. మా ఇంటి దగ్గర ఉండే కోళ్ళు ఏమంటే గింజలు తప్పనిచ్చి మొక్కలు మొత్తం తినేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్లంతా తినేస్తూ ఉంది. ఆకులు తింటే పోనీలే అనుకుంటే ఆకుల కోసం అయితే కొమ్మలు ఉంచుతాయి కదా, అప్పుడైతే కొమ్మలు కూడా ఇరిగిపోతున్నాయి. అట్లా పూల మొక్కలంతా ఇంచేస్తూ ఉన్నాయి. రోడ్డు దగ్గర అయితే చేపలు అమ్ముతూ ఉంటారు. అక్కడ నుండి అయితే అమ్మ తీసుకొని వచ్చింది. ఈ చేపలు అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా ఫ్రై కోసమని ఇంకా అమ్మకు ఒకటి నాకు ఒకటి అయితే తీసుకురమ్మని చెప్పాను. ఇంకా అమ్మ చేపలు కొనుక్కొచ్చేదానికి వెళ్ళేటప్పుడే అడిగింది, పులుసు కావాలా ఫ్రై చేసుకుంటావా అని. ఇంకా నేనైతే ఫ్రై చేసుకుంటానని చెప్పాను. ఇంకా ఫ్రైకి అయితే మాకైతే ఇద్దరికి 2 అయితే సరిపోతాయని ఇంకా 1/2 కేజీ తెచ్చేయమా అని చెప్పాను. ఇంకా ఇవి తీసుకొని వచ్చి ఇంకా మసాలా అయితే కలిపి పెట్టేస్తా ఉన్నాము. ఇంకా అమ్మ గురుగాకుతో పులిగూర అయితే చేసేసింది. ఇంకా నేనైతే మిద్దెపైకి అయితే ఇంకా అన్నం తెచ్చుకున్నాను, ఎండలో కూర్చొని తిందామని చెప్పి. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే ఈ కూర తినే వాళ్ళకి అర్థమవుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మనం ఆకుకూరలు వండేటప్పుడు ఎప్పుడు ఎక్కువ పప్పుతో కలిపి అయితే ఆకుకూర అయితే వండుకుంటూ ఉంటాము. ఆకుకూర పప్పు అలా చేస్తూ ఉంటాము. ఈ గురుగాకు అయితే అలా పప్పుతో అయితే ఎక్కువ వండరు మా పల్లెల్లో అయితే. మెయిన్గా ఈ పులిగూర అయితే టేస్ట్ రావాలంటే పచ్చి శనగ గింజలు ఉంటాయి కదా, అవి అయితే వేసి వండుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే తినేసేపు అమ్మకు చెప్తానే ఉన్నాను, ఎంత బాగా చేసావమ్మా, ఎంత బాగా చేసావమ్మా అని. అంత టేస్టీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నేనేం చెప్పానంటే అమ్మకి, మా రేపు కూడా కూరగాయలు వస్తాడు కదా, అప్పుడైతే ఇంకొక కట్ అయితే తీసుకో, మళ్ళీ చేసుకుందాము. నాకు ఒక్కదానికి, మీరు మాత్రం వేరే కూర చేసుకొని తినండి అని అయితే చెప్తా ఉన్నాను. అమ్మ అయితే సరేలే అని చెప్పింది. నేను బెంగళూరులో కూడా మాకు గురుగాకు అలా అయితే సంతకు వెళ్ళినప్పుడు అయితే దొరుకుతూ ఉంటుంది. అప్పుడైతే చేస్తాను కానీ ఇంత టేస్ట్ అయితే అనిపించదు. ఇక్కడైతే ఇంత టేస్ట్ ఎందుకు ఉందంటే అమ్మ కట్టెల పొయ్యి మీద చేసింది కదా, అది కాకుండా మట్టి పాత్రలో చేసింది. అవంతా కలిపి అంత టేస్ట్ అయితే వచ్చింది. ఎంత బాగుందో.
ఇంకా మేము ఫిష్ ఫ్రై చేసేదానికి ఇంకొక పెన్ ఉంటుంది కదా, ఫ్లాట్గా ఉండేది. ఆ పెన్ అయితే ఏమో పోయిందంట, అందుకే దీంట్లో అయితే పెట్టాము. కానీ తీసేటప్పుడు అయితే చాలా కష్టం అయిపోతుంది, రావట్లేదు. ఇంకా నాన్ స్టిక్ పెన్ అయితే ఉంది, కానీ అది ఇంకా పొయ్యి మీద పెట్టామంటే అది పనికి రాదు కదా, స్టవ్ మీదకి అయితే సరిపోతుంది. అందుకని చెప్పి ఇంకా ఈ పెన్లో అయితే చేసాము. పొద్దున అయితే గురుగాకు పులిగూర చేసాం కదా, ఇంకా దాంట్లోకి అయితే ఇప్పుడు మధ్యాహ్నానికి ఫిష్ ఫ్రై చేసుకున్నాము. ఇంకా మేము ఫిష్ ఫ్రై చేసుకునే చేపలను అయితే మా సైడ్ అయితే రంపం చేపలు అంటారు, లేకుంటే జిలేబీ అంటారు. ఈ రంపం చేపలు అయితే పులుసు కన్నా కూడా ఇలా ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఫ్రై చేసుకోవాలన్నా ఈ చేపలు ఎక్కువ తీసుకుంటా ఉంటాము. ఇంకొకటి ఏంటంటే వీటిని తినేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తినాలి, ముళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. పల్లెల సైడ్ చేపలు దొరుకుతాయి కదా, అవి అయితే ఏట్లలో కానీ లేకుంటే చెరువుల్లో కానీ అలా అయితే పట్టుకొని వస్తారు. మేము బెంగళూరులో అయితే ఇంకా ఫ్రై చేసుకున్నామని ఈ రంపం చేపలు అయితే ఒకసారి అయితే కనిపించాయి, అప్పుడైతే తీసుకొని వచ్చాము. కానీ అంత టేస్ట్ అనిపించవు, అవైతే కొంచెం ఐస్లో పెట్టేసి అట్లా ఇచ్చారు, అంత టేస్ట్ అనిపించలేదు. ఇట్లా పల్లెల్లో అయితే అప్పటికప్పుడు చెరువుల్లో కానీ లేకుంటే ఏట్లలో కానీ పట్టుకొని వచ్చి అమ్ముతా అంటారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అందుకే మేము బెంగళూరులో అయితే ఎప్పుడు చేపలు తీసుకోవాలనుకున్నా ఫంగస్లో అయితే తీసుకుంటాము, అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అదే, మా రామ్ కూడా అదే చాలా ఇష్టపడతాడు, అందుకే ఎప్పుడు ఫంగస్ చేపలు తెచ్చుకుంటాం, ఇంకా వేరే ఏది తేము. ఈ చాప్కి అయితే మసాలా పట్టించేటప్పుడు అమ్మ మసాలా అయితే ఎక్కువ పెట్టింది, ఇంకా అది కూడా ఆయిల్లో వేసాం కదా, ఈ చాప్తో కలిపి తింటా అంటే అట్లే రైస్ కూడా తినేయచ్చు, అంత టేస్టీగా చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే అమ్మ నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే మేము ఇంట్లో ఉంటే సమోసాలు అయితే వచ్చాయి. సమోసాలే అనే సౌండ్ వచ్చింది, మేము బయట వచ్చేలాగా వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. ఇంకా అమ్మ నేను చాలాసేపు అయితే వెయిట్ చేస్తూ అట్లే ఉన్నామా. ఇక్కడ చూస్తే అక్క వాళ్ళు అయితే నిమ్మ చెట్టు అయితే పెట్టారు, కాయలు అయితే ఏమొచ్చాయో, చెట్టు నిండా కాయలు అయితే విరిగ్గాసేస్తాయి. ఇలాంటి కాయలు అయితే పికిల్కి అయితే చాలా బాగుంటాయి. మా ఊర్లో అయితే ప్రతి ఇంటి దగ్గర అయితే మొక్కలు అయితే చాలా బాగా పెట్టుకున్నారు. ఇంకా వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇది సోంపు చెట్టు ఉంటుంది కదా, అదైతే పెట్టారంట. సోంపు మొక్క నేనైతే ఫస్ట్ టైం చూడడము, ఎలా ఉంటుందో చూడడానికి అయితే వస్తే ఇంకా అమ్మ వాళ్ళు కూడా నాతో వచ్చారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే ఒక స్పూన్ సోంపు తీసుకొని మరిగే నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు అయితే వేడి చేసి ఆ నీళ్ళు అయితే తాగామంటే చాలా బాగా పనిచేస్తుంది. నేను ఫస్ట్ అయితే ఈ మొక్కనైతే చూసాను, కానీ ఏదో షో చెట్టేమో అనుకున్నా. మళ్ళీ అమ్మని అడిగేసరికి అమ్మ చెప్పింది ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. పొద్దున అయితే నిద్ర లేచేసరికి మా పల్లె పరిస్థితి ఇది. ఒకసారి చూడండి, అసలు ఏం కానీ కనిపించడం లేదు. అసలు మా ఊరేనా ఇది అనిపించేలాగా ఉంది, మా ఊరా లేకుంటే ఊటీనా అనిపించేలాగా పొగమంచు అయితే ఎంత బాగుందో చూడ్డానికైతే. ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంట్లో అయితే కొబ్బరి అయితే చాలా ఉంది. ఇంకా అమ్మ అయితే అవంతా తురుము పెట్టేసేయి కొబ్బరి బట్పి చేసుకుందాం అని చెప్పింది. ఇంకా అందుకే అంతా ముక్కలంతా కట్ చేసి పెడతాను. ఇంతలోనే మా అవ్వ అయితే వచ్చింది. ఇంకా నేను ఊరికైతే వచ్చాను అనుకో, ప్రతిరోజు అయితే పలకరించడానికి అయితే వస్తుంది. నేనంటే చాలా ఇష్టము, చాలా మంచిది అవ్వ. ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే మర్చిపోకుండా లైక్ కూడా చేయండి. ఇంకా మీకు వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి, మర్చిపోకండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.